నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చాప్ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిని సోదులు ప్రతి ఏటా ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వాలంటీర్లు స్వచ్ఛందంగా పాల్గొని చాప్ ప్రసాదం కోసం వచ్చిన వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రజాసేవకు చేయటం తమకు అదృష్టంగా భావిస్తున్నామంటున్న వాలంటీర్స్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. మెయిన్గా చూసుకుంటే వాలంటీర్స్ కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాలంటీర్ పీజీ చేస్తూ ఇంటర్మీడియట్ వాళ్ళకు, పీజీ వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకు చెప్తున్నటువంటి లెక్చరర్స్ కూడా ఉన్నారు. సేవాభావంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే మనతో పాటు ఒక లెక్చరర్ అయి ఉండి కూడా సేవాభావంతో ఉన్నారు. అడుగు మేడం, చెప్పండి, ఈ సేవ చేసే దాంట్లో దేని కొరకు ఏదన్నా ఇదా లేకుంటే ఎలా చేస్తాం? మేము మా గురువు ఆదేశం ఇది సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తాం. మేము ఈ అంటే మేము సంత్ నిరంకారి సత్సంగ్ భవన్ నుంచి వచ్చాము. ఇక్కడే అని కాదు, ఎక్కడెక్కడైతే మాకు ఆదేశం వస్తుందో మేము అక్కడక్కడ సేవకి ముందు వెళ్తాము. మొత్తం ఎంతమంది ఉన్నారు ఈ సేవా కార్యక్రమంలో? మొత్తం ఎంతమంది? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి 700 మెంబర్స్ వచ్చారు. అయితే మా ఆదేశం ఎలా అయితే మాకు వచ్చిందో మేము ఆ ఆదేశాన్ని పాటిస్తాము. అలా అంటారు కదా, మానవ సేవ మాధవ సేవ అనేసి, అందుకోసం మేము అలా సేవ చేస్తాము. చాలా మంది మహిళలు ఉన్నారు. మరి మీరు కొంత మహిళ ఉండి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఎలా నేను చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ అవకాశం దొరికినందుకు సద్గురు మాతాజీ, మా నిరంకారి మిషన్ గురువు, ప్రస్తుతం ప్రజెంట్ సద్గురు ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతాను. నేటి యువతను చూసుకుంటే అయితే డ్రగ్స్ కానీ అటువంటి అలవాట్లకు పడుతున్నారు, దురలవాట్లకు పోతున్నారు. కాబట్టి ఈ విధంగా సేవ చేయడం వలన వాళ్ళకి ఏదైనా సంతోషం ఇస్తున్నారు. ఈ నార్మలీ ఇప్పుడు యూత్ కదా, నేను యూత్ కేటగిరీలో వస్తాను. అవన్నీ నార్మల్లీ చూస్తే యూత్ ఎలా చేస్తారు అని అంటే రాంగ్ వేలో వెళ్ళిపోతారు. కానీ మా గురువు ఏం చెప్పారు అని అంటే, ప్రజెంట్ హిందీలో అంటారు, बड़ों का होश और छोटों का जोश दोनों मिल जाए तो काम बहुत अच्छे से बनता है అనేసి. ప్రస్తుతం నేను ఎంఎస్సీ లెక్చరర్ పీజీ కాలేజ్లో చెప్తున్నాను. అయితే మా సద్గురు ఏం చెప్పారు అని అంటే, మన పొజిషన్ మేమేదో పెద్ద ఆర్గనైజేషన్, పెద్ద పొజిషన్లో ఉన్నాము, అయితే ఈ సేవ చేయొద్దు, చిన్న వాళ్ళు ఉన్నాము, ఈ సేవ చేయొద్దు అని కాదు. మేము అందరినీ ఒకటేలా భావిస్తాము. అంటే హ్యుమానిటీ మనం చెప్తాం కదా, లైక్ యూనివర్సల్ బ్రదర్హుడ్ మిషన్ మాది. అంటే ఇంత పెద్ద కార్యక్రమానికి విజిట్ చేస్తుంటారు, రాష్ట్రంలో ఇంకా ఎక్కడున్నా కానీ వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇది ఎలాంటి శాలరీ లేకుండా ఉంటుంది కదా, మరి ఎలా దాని మీద మాకు ఏం శాలరీ ప్రొవైడ్ చేయరు. అంటే మాకు శాలరీ కన్నా పెద్దది మాతాజీ బ్లెస్సింగ్స్. మీ ఇక్కడ వచ్చాను కదా, అందరు ఆశీర్వాదం దొరుకుతుంది. దానికన్నా ముఖ్యం, దానికన్నా పెద్దది శాలరీ ఉండదు. మాకు ఎవరు ఏం అమౌంట్ ఇవ్వరు. కానీ మా గురువు ఆదేశం కాబట్టి, వాళ్ళ ఆదేశం ఎక్కడి నుంచి ఎప్పుడు వస్తే, ఏ టైంలో వస్తే, పగలైనా రాత్రి అయినా మేము ఎనీ టైం రెడీ, 24/7. చివరిగా మీతో పాటు ఉన్నటువంటి మహిళలకు కానీ లేదంటే యువతకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేనేం చెప్తున్నాను అంటే, మనం సంతకారి సత్సంగ్ మిషన్లో వచ్చి ఇప్పుడు నార్మల్లీ ఏంటి అని అంటే, అందరూ డ్రింక్ చేస్తారు, స్మోక్ చేస్తారు. అవన్నీ చేసే వాళ్ళు చేస్తే ఏమవుతుంది అని అంటే, మన ఇప్పుడు ప్రజెంట్ అయితే లైఫ్ పాడవుతుంది, ప్లస్ మన ఫ్యూచర్ లైఫ్ కూడా పాడవుతుంది. మనం అలా చేయకుండా ఒక మంచి దారిలో వెళ్ళాలి, పెద్దవాళ్ళకి ఆదరించాలి, చిన్న వాళ్ళతోనే ప్రేమ చేయాలి. ఇదంతా మా గురువు నేర్పించేది. మీ దగ్గర వీళ్ళు ఉంటే, టైం ఉంటే, నేను మీ అందరితోని ప్రార్థన చేస్తాను. సంత్ నిరంకారి సత్సంగ్ భవన్ లక్డిగా ఫుల్లో ఉంది. మీరు అక్కడ రండి, అక్కడ వచ్చి పాల్గొనాలని ఆశిస్తున్నాను. చదువుకునడమే కాదు, మానవ సేవ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అంటూ, అయితే యువతకు కూడా ఆదర్శంగా చెడు అలవాట్లకు పోకుండా మనం యొక్క మానవ సేవను అలవర్చుకోవాలి అని చెప్తూ వస్తున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో ప్రవీణ్, ప్రైమ్ 9 హైదరాబాద్.